పెట్రోల్ పోసుకొని కిరోసిన్ వేసుకొని నిప్పండించుకొని తెలంగాణకు బలిదానం అయినారే. ప్రొఫెసర్ జయశంకర్ ఎంతో తపన పడ్డాడే. ఇవాళ తెలంగాణ వస్తే మన కష్టాలు పోతాయి, మన బాధలు పోతాయి, మన బతుకులు బాగుపడతాయి అనుకున్నామే. ఏది కొత్తతనం? ఆ పాలకుడికి ఈ పాలకు తేడా ఏముంది, ఏం మార్పు వచ్చింది అనేటువంటి చర్చ సాగుతా ఉంది. కోదండరావు లాంటి వాళ్ళకే ఇవాళ కేసీఆర్ గుర్తింపించే పరిస్థితి లేదు. సిపిఐ పార్టీ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించే కాదు, కేసీఆర్ కు టీఆర్ఎస్ పార్టీకి ప్రతి సందర్భంలో ఆదుకున్నది. సెంటిమెంట్లు మరి ఏదైతే తగ్గిపోకూడదు, తెలంగాణ ఉద్యమం బలోపేతం కావాలని ఎక్కడ ఉప ఎన్నిక జరిగితే ఓడిపోతున్నటువంటి టీఆర్ఎస్ కి ప్రారంభం మోసింది సిపిఐ పార్టీ. అయితే ఇవాళ ఆయనకు సిపిఐ కనపడదు, కేసీఆర్ కి కోదండరావు కనపడడు. ఇంకా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో చిన్న పిల్లవాళ్ళ నుంచి చచ్చిపోయే ముసలాయన వరకు నా తెలంగాణ అన్నటువంటి ప్రజల బాధలు కనపడాయి, ప్రజల కష్టాలు కనపడాయి, అడగళ్ళు కనపడాయి, ఆవేదన అతను అసలు కనపడాయి. ఆయన మాత్రం ఐరావత్ పర్వతం కూర్చున్నాడు. ఇవాళ హరితహారం అట, హరితహారం పేరుతో ఆయన మన ఈ పోడుము సాగుదారుల బదార్పాటు చేస్తారా? బతకని ఇవ్వరని అడుగుతా ఉన్నాం. ఖబర్దార్ కేసీఆర్, మా పోడు సాగుదారులు బతకనియకపోతే నీ సంగతి చూడాల్సి వస్తుంది బిడ్డ. వెక్కంచెలు వచ్చినావు నువ్వు. అన్నాడు ఏమన్నావు తెలంగాణ ఉద్యమంలో, ఏం మాట వచ్చినావు, ఇవాళ ఏం చేస్తున్నావు? అంటే మా పేదల బతుకులు బజార్పాటు చేస్తావా? మమ్మల్ని ఇంకా ఏడిపిస్తావా? ఇంకా చదవమంటావా? బజార్ నుంచి చెల్లుమంటావా? భూముల నుంచి చెల్లుమంటావా? వెళ్ళాం. మా తాతల బుత్తాలు మాకు హక్కిది. నీకు ప్రజాస్వామ్యంలో 5 ఏళ్ళకి ఒకసారి ఓట్లు వస్తాయి, కానీ ఇవాళ మాకు ఓటు హక్కున్నది, అందరికి ఓటు హక్కున్నట్టుగా మాకు హక్కున్నది. కానీ మాకు ఏ భూమి లేదు, ఏ ఆధారం లేదు. గదే భూమి మాది. నువ్వు సర్టిఫికెట్ ఇచ్చినా ఇయ్యకున్నా ఆ భూమి మాత్రం వదలం, ఆ భూమి పైన ఉంటాం, సాగులేవో తేల్చుకుంటాం అనే దానికి సన్నద్ధంగా అవసరం నేను చెప్పాల్సిందాను. అందుకనే మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను, తెలియపరుస్తా ఉన్నాను. మేము అందరూ చూస్తూ ఉంటే కూడా నాకు ఒక విశ్వాసం, ఒక నమ్మకంగా చూస్తూ ఉన్నది. ఏంటంటే మనం అందరం కలిసి ఇంకా కలిసి వచ్చేటువంటి ఏ పార్టీలు వచ్చినా మనకు అభ్యంతరం లేదు. ఇప్పుడే ఓట్లు లేవు, ఓట్ల కొరకు మేము రాలేదు, మిమ్మల్ని రమ్మలేదు. ఇప్పుడు మీ బతుకులు బజార్ పాలవుతున్నాయి కాబట్టి, మిమ్మల్ని ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి కాబట్టి, చట్టం ఉన్నప్పటికీ కూడా అమలు చేస్తలేరు కాబట్టి